ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాత్మకంగా పాములు కదుపుతోంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది. మొత్తం 70 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించారు కేజ్రీవాల్. తుది జాబితాలో 38 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ సీటు నుండి బరిలోకి దిగుతున్నారు. లక్కాజీ నుండి సీఎం అతిషి పోటీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కంటే వేగంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన కేజ్రీవాల్ ప్రచారంపై దృష్టి పెట్టారు. తాజాగా పార్టీ తన 4వ జాబితాను విడుదల చేశారు. ఇందులో 38 మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ 3 జాబితాలను విడుదల చేసింది. అందులో 32 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ తో ముందస్తు ఎన్నికల పొత్తుకు అవకాశం లేదని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. సొంత బలంతోనే తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య అన్ని స్థానాలలో కూడా త్రిముఖ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ బరిలో ఉన్న న్యూఢిల్లీ సీటులో పోటీ రసవత్తరంగా మారింది. కేజ్రీవాల్ పై సందీప్ దీక్షిత్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. మాజీ ఎంపీ ప్రవేశ్ సాహిబ్ సింగ్ వర్మను బరిలోకి దింపాలని బీజేపీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి అతిషి కల్కాజీ నుండి ఎన్నికల రంగంలోకి దిగారు. దీంతో పాటు గ్రేటర్ కైలాష్ నుండి సౌరభ్ భరద్వాజ్, బాబర్పూర్ నుండి గోపాల్ రాయ్, మాల్వియా నగర్ నుండి సోమనాథ్ భారతి, మథియా మహల్ నుండి షోయబ్, రాజేంద్ర నగర్ నుండి దుర్గేష్ పాఠక్ పోటీ చేయనున్నారు. పార్టీలో చేరిన రమేష్ పెహల్వాన్ కు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా టికెట్ ఇచ్చింది. కస్తూర్బా నగర్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్లాల్ టికెట్ ను రద్దు చేసి ఆయన స్థానంలో రమేష్ పెహల్వాన్ ను అభ్యర్థిగా నిలిపింది. ఉత్తమనగర్ స్థానం నుండి నరేష్ బల్వాన్ భార్య పూజా నరేష్ బల్వాన్ కు టికెట్ కేటాయించారు. ప్రస్తుతం నరేష్ బల్వాన్ జైలులో ఉన్నారు. ఢిల్లీ పోలీసులు నరేష్ బల్వానాను MCOCA కింద అరెస్ట్ చేశారు. మొత్తానికి 17 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లను రద్దు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రోహింగ్యాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో కావాలనే కేంద్రం రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తుందని ఆరోపించారు సీఎం అతిషి. రోహింగ్యాల వ్యవహారంలో కేంద్రం కఠినంగా వ్యవహరించాలి అని హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశారు. అయితే కావాలనే కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తుందని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య 4000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. 3000 కిలోమీటర్ల వరకు కంచె ఉంది. 1000 కిలోమీటర్లకు అసలు ఫెన్సింగే లేదు. కానీ రోహింగ్యాలు అన్ని వైపుల నుండి భారత్లోకి చొరబడుతున్నారు. కంచె దూకి చాలా మంది చొరబడుతున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రోహింగ్యాల చొరబాటుపై బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.